వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం 3వ రోజు పారాయణం. పూర్వ చరిత్ర మరియు జన్మము. 19వ శతాబ్ద ప్రారంభములో నిజాం రాజ్యంలోని ఒక ఉప సంస్థానములో మనోహర నాయిక్ అనే పేరుగల బ్రాహ్మణ గృహస్థులు ఉండేవారు. ఉప సంస్థానం యొక్క రాజధానికి కళ్యాణి అనే పేరు ఉండేది. ఇప్పటికీ అదే పేరు వాడుకలో ఉంది. ఈ కళ్యాణిని కొందరు కళ్యాణ్ అని కూడా అంటారు. మొదట ఇది మహారాష్ట్రలో ఉండేది. దీనిని కల్బుర్గి కళ్యాణి అనేవారు. ముంబైకి దగ్గరలో ఒక కళ్యాణ్ అనే ఊరు ఉంది. ఆ కళ్యాణ్ నుండి ఈ కళ్యాణ్ భిన్నమైనది అని తెలుపడానికి కల్బుర్గితో ముడివేశారనిపిస్తుంది. మనోహర నాయిక్ పూర్వీకులు కళ్యాణ్లో నివసించేవారు కాదు. హర్కుడ్ అనే ఒక పల్లెటూరు నుండి కళ్యాణ్కి వచ్చి నివసించారు. తరువాత హర్కుడే అనే ఇంటి పేరు స్థిరపడిపోయింది. పూర్వం ఇంటి పేరుతోనే పిలిచేవారు. ఈ ఇంటి పేరు ఎక్కువగా చేస్తున్న పనిని బట్టి, నివసించిన ఊరిని బట్టి వచ్చేది. మనోహర నాయిక్ కళ్యాణ్కి వచ్చి పెరగడం వల్ల వాళ్ళు కళ్యాణ్లో హర్కుడే అయ్యారు. హరికుడేలో వారి వృత్తి ఏంటో తెలియదు. నాయిక్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఆ కాలంలో సావుకారి, స్వర్ణకారి వృత్తి వాళ్ళని నాయిక్లు అనేవారు. కళ్యాణ్ వచ్చిన తరువాత ఆ పనులేవీ చేయలేదు. కానీ నాయిక్ స్థిరపడిపోయింది. మనోహర నాయిక్ ఇంట్లో అందరూ ఈశ్వర భక్తులై సాత్వికులై ఉండేవారు. మనోహర నాయిక్ తండ్రి నృసింహ నాయిక్ కళ్యాణ్లో జన్మించారు. ఈయన కేశవ్ నాయిక్ పుత్రుడు. కేశవ్ నాయిక్ బీదర్ దగ్గరలో ఉన్న ఝరణి నృసింహ క్షేత్రంలో అనుష్ఠానము చేసిన తరువాత పుత్రుడు జన్మించారు. అందుకని నృసింహ నాయిక్ అని పేరు పెట్టారు. కేశవ నాయిక్ సాత్విక సుగుణ సంపన్నులై ఉండేవారు. తండ్రి ఆర్జించిన ఆస్తిలో భాగాలు చేస్తుండగా తనకు ఏదైతే భాగం దక్కాలో అది దక్కదని తెలుసుకొని తన పూర్తి భాగం సోదరుడికి ఇచ్చివేసి కులస్వామి ఆయన ఖండేరాయుని మూర్తిని తీసుకొని హర్కుడ్ గ్రామాన్ని వదిలి కళ్యాణ్కి వచ్చి నివసించారు. కేశవ నాయిక్ తన పుత్రుడైన నృసింహ నాయిక్కి ఉపనయనం చేసి వివాహం చేశారు. నృసింహ నాయిక్ మరియు బచ్చమ్మల పుత్రుడే మనోహర నాయిక్. బచ్చమ్మదేవి మారుతికి నైవేద్యము పెడితే మారుతి ఆరగించిన తరువాత అన్నం తినేవారని ఒక చరిత్రకారులు రాశారు. బచ్చమ్మకు 2 పుత్రులు. మొదట మనోహర నాయిక్, తర్వాత మార్తాండ నాయిక్. వీరిద్దరి బాల్యావస్థ దాటకముందే భర్త చనిపోతే కళ్యాణికి దగ్గరలో ఉన్న పుట్టిల్లు అయిన లాడవంతికి వెళ్ళింది. ఈ ధైర్యశాలి అయిన స్త్రీ తన 2 పుత్రులకు సరైన రీతిలో మంచి విద్యాబుద్ధులు నేర్పించి విద్యా ప్రవీణులను చేసింది. మనోహర నాయిక్ సాత్వికుడై విద్యావేత్తయై బాల్యమంతా లాడవంతిలోనే గడిచిన తరువాత కళ్యాణికి చెందిన అప్పారావు కులకర్ణి గారి పుత్రిక భయమ్మతో వివాహం అయిన తరువాత మళ్ళీ కళ్యాణికి వచ్చి నివసించారు. మనోహర్ నాయిక్ మాతృభక్తి పరాయణులు. తల్లి కనుసన్నలలో పెరగడం వల్ల వీరి జీవితమంతా ఉదాత్తమైన పనులతో గడిచిపోయింది. వీరి ప్రేమతో లబ్ధి పొందిన వారు వీరి ఉపదేశామృతం కోసం ఆతృత పడేవారు. వారిలో అన్ని జాతుల వారు ఉండేవారు. వీరి తమ్ముడైన మార్తాండ నాయిక్ అల్ప వయస్సులోనే మరణించారు. మనోహరుని భార్య భయాదేవి గొప్ప కుటుంబంలోనిది. సుస్వభావము కలిగి ప్రపంచాన్ని పారమార్థిక దృష్టితో చూసేది. వీరికి క్రీస్తు శకం 1813లో ప్రథమ పుత్రుడు జన్మించాడు. హనుమంతుని ఉపాసనతో జన్మించడం వల్ల హనుమంత్ అని పేరు పెట్టారు. వీరిని హనుమంత్ దాదా మహారాజ్ అని పిలిచేవారు. చాలామంది చరిత్రకారులు హనుమంతరావుని మారుతి అవతారంగా కొలిచేవారు.
ఉపనయనము అయ్యే వరకు ఆయన మూగవారిగా ఉండేవారు. తరువాత మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ కాలానుగుణంగా దివ్య వ్యవహారిక చదువు నేర్చారు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడేవారు. మనోహర్ నాయక్ కుటుంబానికి వారు చేసిన అనుష్ఠానానికి ఫలం దొరికే సమయం ఆసన్నమైనదని అర్థమై అంతఃకరణతో, ఉన్నతమైన మనోవృత్తితో పారమార్థిక సంపాదన చేయాలనే తపన ఆ దంపతులకు ఉండేది. వంశం యొక్క, దేశం యొక్క, ధర్మం యొక్క లోక కళ్యాణం చేసే కొడుకు కావాలని ఏ తల్లికి ఉండదు? కొంతమంది చరిత్రకారులు సర్వసంపన్నుడైన పుత్రుడు కావాలని బయమ్మ గోమూత్రంతో రొట్టెలు చేసుకొని తినే వ్రతం చేసిందని రాశారు. ఏది ఏమైనా తమ కడుపులో ఉత్తమమైన కులదీపకులు జన్మించాలని గాఢమైన కోరిక ఉండేది. మనోహర్ నాయక్ రామభక్తులు. వీరు రామనవమి ఉత్సవం చేసేవారు. 1817 సంవత్సరంలో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. వీళ్ళు భాగ్యోదయానికి ఈశ్వర సంకల్పం తోడైంది. ఆ రోజు వారు కర్తవ్యపరాయణులై సంతోషంగా ఉండగా మనోహర్ నాయక్ బయమ్మ దంపతులకు స్వయంగా దత్తాత్రేయులు వారి ఉదరంలో జన్మిస్తామని స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పారు. స్వప్నం వచ్చిన రోజు రామనవమి కాబట్టి మాణిక్ నగర్లో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున ఇప్పటికీ నిర్వహిస్తారు. సృష్టి నియమానుసారం నవమాసాల తరువాత 1817 సంవత్సరం మార్గశిర శుక్ల చతుర్దశి మంగళవారం 22 డిసెంబర్ రోజు రెండవ పుత్రుడు మాణిక్ జన్మించారు. ఈ పుత్రుని జన్మతో మనోహర నాయక్ల కుల, దేశ, ధర్మ మరియు జగత్తు యొక్క ఉద్ధరణ ఎలా జరిగిందో ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ అద్వితీయమైన శ్రేష్ఠులు బయమ్మ కడుపున పుట్టడం వల్ల ఆమెను దేవీ స్వరూపంగా కొలవాలి. బచ్చమ్మ తల్లిగారి ఊరు అంటే మనోహర నాయక్ తాతగారి ఊరైన లాడవంతిలో ప్రభువు జన్మించారు. తండ్రికి పరమానందమైనది. ఈ బాలుని జాతకం స్వయంగా తనే చూసి జయప్ప అనే స్వర్ణకారుడి దగ్గర ఆ జాతకాన్ని ఉంచారు. బచ్చమ్మకు మనవడు పుట్టాడనే ఆనందం చెప్పనలవి కాలేదు. బచ్చమ్మ మనవడిని ముద్దుగా రత్న అని పిలిచేది. అలాగే తల్లి, తండ్రి కూడా పిలిచేవారు. ఆప్తులు లాడన్ షా, మదన్ షా అని పిలిచేవారు. వారి వంశంలో అద్వితీయ రత్నం ఉద్భవించిందని వీరందరి భావన. ఆ బాలుని శరీరం బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఉండేది. విశిష్ట కారణంతో అవతారం భూమిపై ఉద్భవించినప్పుడు అందుకు అనువైన వంశం చూడాల్సి వస్తుంది. పూర్వం ఈ వంశం సామాన్యంగా ఉండేది. ఐశ్వర్యం, సామర్థ్యం, వ్యవహారిక జ్ఞానం మొదట్లో ఉండేవి కావు. అందుకని ప్రభు ఈ వంశాన్ని ఆశ్రయంగా తీసుకొని అన్ని రకాలుగా ఆ వంశాన్ని ఉద్ధరించారు. మంచి పళ్ళు తినడానికి దొరికితే ఆ వృక్షం ఎలా శ్రేష్టమైనది అంటామో ఆ విధంగా ఈ వంశం అత్యంత ఉన్నతమైనది అనాలి. ప్రభు జన్మ సమయములో 4 దిక్కులు ప్రకాశవంతమై సాక్షాత్ దత్తాత్రేయులు ప్రత్యక్షం అయ్యారని అందరూ చరిత్రకారులు వర్ణించారు. ముందు ప్రభు చరిత్ర చదివితే లేక వింటే ఈ విధమైన అసామాన్యమైన వ్యక్తి యొక్క జన్మ అసామాన్య పద్ధతిలో జరిగి ఉండవచ్చు అని తెలుస్తుంది. ఒక సామాన్య వంశంలో జన్మించిన వ్యక్తి నిర్వికారుడై ప్రజలను ప్రేమతో ఆకర్షించుకోవడంలో సమర్థులై ఉండేవారు. వేల మంది కాదు, లక్షలాది మందికి అన్న వస్త్రాలే కాకుండా ధనం ఇచ్చి అన్ని రకాల కోరికలను నెరవేర్చేవారు కల్పద్రుములై ఉంటారు. ఇంతేకాదు, జగత్తుకు ఆదర్శమూలమైన ఒక తత్వవేత్త స్వతహాగా ఆచరణలో తెచ్చి దాన్ని స్థాపన చేశారు. హిందూ, ముస్లిం, సిఖ్, జైన్, లింగాయత్ మొదలైన అనేక జాతి లేదా ధర్మాల వారికి స్వభావ సిద్ధమైన శత్రుభావాన్ని మర్చిపోయేలా చేసి అందరినీ ప్రేమతో ఒక తాటిపైకి తెచ్చి వారి నుండి ప్రభురేవ ప్రభువు సాక్షాత్ పీరాన పీర్ దస్తగీర్ నానక్ సోహి మాణిక్ ధన్య ప్రభు అన్న వాటిని నిజం చేశారు. ఇది విని లేక చూసి ఏ మనుష్యుడైనా ప్రభువు యొక్క సామర్థ్యానికి ఆశ్చర్యపోతారు. లోకోద్ధరణ కోసం అవతరించిన వారి స్వభావం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఊయలలో ఉన్నప్పుడే వారి తత్వం తెలుస్తుంది అనడం అవాస్తవికత అనిపించుకోదు. ప్రభువు యొక్క మహిమ కుమారదశ నుండే అగుపించేది. ఈ విషయం చదువరులకు ముందు పేజీలలో తెలుస్తుంది.
మాణిక్ ప్రభు జన్మతో ఇంటివారంతా సంతోషభరితులయ్యారు. తల్లిదండ్రులకు తమ రక్తం పంచుకొని పుట్టాడని చాలా ఆనందమైంది. ప్రకృతి కూడా పులకించింది. వాతావరణం అంతా దివ్యమైన సంతోషంతో నిండిపోయింది. మాసానాం మార్గశీర్షోహం అని గీతావాక్యం. 12 మాసాలలో మార్గశిర మాసం శ్రేష్టమైనదని అర్థం. ఈశ్వరనామ సంవత్సర మార్గశిర మాసం శుక్ల చతుర్దశి చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్న రాత్రి ప్రభు జన్మించారు. ఆ సంవత్సరంలో మంచి వర్షాలు పడటం వల్ల భూమి సస్యశ్యామలమైంది. నదులు, కాలువలు, బావులలో నీరు ఉండటం వల్ల పశువులు, పక్షులు, మనుషులు సుఖంగా ఉండేవారు. లోకోత్తర సామర్థ్య సంపన్నుడు మనుషుల మధ్య జన్మిస్తే కారణం తెలియకుండానే మనసు ఆనందమయమవుతుంది. భగవాన్ శ్రీకృష్ణుని జన్మ సమయంలో సృష్టి యొక్క స్వరూపం క్రింది విధంగా ఉండేది. పరమ మంగళకారకమైన భగవంతుని జన్మకాలము సమీపించింది. ఆ సమయంలో అన్ని నక్షత్రాలు, గ్రహాలు శాంతమై చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఆకాశంలో నిర్మలమైన నక్షత్రోదయం అయింది. పృథ్వీపై గోకులంలో మంగళోత్సవం ప్రారంభమైంది. నదులలోని నీరు నిర్మలమైంది. చెరువుల్లో కమలాలు వికసించి వింత శోభ కనిపించింది. వనంలోని పుష్పాలు, పక్షులు, ప్రాణులు భ్రమరనాదం చేయసాగాయి. పవిత్రమై సుగంధము వ్యాపించి ఆ మనోహర స్పర్శతో స్వచ్ఛమైన గాలి వ్యాపించింది. బ్రాహ్మణుల అగ్ని ప్రశాంతంగా ప్రజ్వలించి జన్మమే లేని భగవాన్ జన్మించేటప్పుడు స్వర్గంలో దుందుభి మోగసాగింది. ఈ వర్ణన ప్రభు జన్మ సమయానికి కూడా వర్తిస్తుంది. చాలా వరకు అందరూ చరిత్రకారులు ఈ విధంగానే వర్ణించారు. ఆ తరువాత మనోహర నాయికి 3వ పుత్రుడు సర్వజిత్ నామ సంవత్సర పుష్యశుక్ల త్రయోదశి సోమవారం జన్మించారు. నృసింహ అని పేరు పెట్టారు. బచ్చమ్మ వృద్ధాప్యంతో మరణించగానే కొద్ది కాలానికి మనోహర నాయక్ కూడా కాలం చేశారు. భయాదేవి తన 3 పుత్రులతో కళ్యాణ్లో నివసించేవారు. భయాదేవి అన్నగారి సహాయమే చాలా అండగా ఉండేది. ప్రభువు బాల్యం చాలా వరకు కళ్యాణ్లోనే గడిచింది. 3 పుత్రులతో పాటు మనోహర నాయక్కి చిమనాబాయి అనే పేరు గల కుమార్తె ఉండేది. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 3వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.